ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. నువ్వులు వేసి, నువ్వులు ఒక 50 గ్రాములు, గుప్పెడు నువ్వులు, పల్లీలు వేయడం లేదు. దోసకాయలు 4-5, పచ్చిమిర్చి ఒక 50 గ్రాములు, మన కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. 3 టమాటాలు వేయకుండా ఏం కాదు, మన ఇష్టం. టమాటా కూడా వేస్తా. కొంచెం చింతపండు ఇవి కట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ని ఫుల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, అందరూ చూడండి. పచ్చిమిర్చిని మంచిగా వేపుకోవాలి. మిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. మంచిగా వేగింది, టమాటా వేసుకోవాలి. దోసకాయ వేసుకోవాలి. దోసకాయ టమాటా ఇది వేగిపోయింది. మిర్చి వేపుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి కదా, మీద చిందుతుంది. మూత పెట్టుకొని వేపుకోండి. అదేంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కొంచెం చింతపండు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఇప్పుడు ఎండాకాలం దగ్గరికి వస్తుంది కాబట్టి కొద్దిగా చెడిపోతుంది. పుల్ల కూడా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాం. 2 విధాలుగా పనికొస్తుంది. చింతపండు వేస్తే కొద్దిగా తొందరగా పాడు కాదు, ఖరాబ్ కాదు. కొంచెం పులుపు కూడా ఉంటుంది. దోసకాయ పుల్లగా ఉంటే అవసరం లేదు, పుల్లగా లేకపోతే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనియాలి ఫ్రెండ్స్. 90% ఉడికితే చట్నీ సరిపోతుంది ఫ్రెండ్స్. ఎల్లిగడ్డలు కూడా ఒక 4-5 రెబ్బలు ఎల్లిగడ్డ చెట్టుకి రెండింటికి ఉడికిపోయింది ఫ్రెండ్స్. బంద్ చేసుకోవడమే. స్టవ్ బంద్ చేసుకొని కొద్దిసేపు చల్లగా అయినాక మిక్సీకి పట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్. నువ్వుల దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా చేశానో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నువ్వులు, మిరపకాయలు